హాయ్ ఫ్రెండ్స్, న్యూయార్క్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ రూమ్ వెకేట్ చేయాలి కాబట్టి మనము ఇక్కడ ఇంకా మార్నింగ్ కాంప్లిమెంటరీగా మనకు బ్రేక్ఫాస్ట్ పెట్టాడు. కానీ చాలా బాగున్నాయి. పిల్లలు ఇద్దరు కూడా తినేశారు. ఇక్కడ రూమ్ వచ్చేసి మనము న్యూజెర్సీకి దగ్గరలో అడిషన్లో తీసుకున్నాం అనమాట. ఫెయిర్ ఫీల్డ్ అని చెప్పి చాలా బాగున్నాయి రూమ్స్. తగిన మనకి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి. ఎవరైనా మనకి ప్లాన్ చేసుకునే వాళ్ళైతే న్యూజెర్సీకి అడిషన్లో దగ్గరలో తీసుకోండి. న్యూయార్క్ పెద్ద దూరం ఏమి ఉండదు, ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది అంతే, మనకి 45 మైల్స్. సారీ, ఇది జెర్సీ బ్రిడ్జ్ అనమాట. ఇది జెర్సీ బ్రిడ్జ్ ఇక్కడ, అందుకే నేను బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తున్నాను. ట్రావెల్ మాత్రం మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అంత ట్రాఫిక్ లేదు, అందుకే నేను వీడియో తీసాను. ఎవరైనా ఉంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. హోలాండ్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇది హోలాండ్ టన్నెల్ అంట ఇది అనమాట. ఆ టన్నెల్ కింద వెళ్తున్నాను కదా, ఆ టన్నెల్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో పెట్టాను. ఇంకా మార్నింగే కాబట్టి కొంచెం మనకి ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. మేము వెళ్ళినప్పుడు మెట్రో ట్రైన్స్ అక్కడ కొంచెం మనకి స్ట్రైక్లో ఉన్నాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా మెట్రో అనమాట ఇది మనకి. కానీ మార్నింగే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉన్నింది మనకి, ఇంకంత ఇంపాక్ట్ అవ్వలేదు. బాగా వెళ్ళామన్నమాట ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గానే. ఇంకా మధ్యలో కొంచెం టోల్స్ వస్తాయి. ఇంకా నాకు ఇది చూడంగానే కొంచెం మంచిగా, అంటే మనకి ఇండియాలో ఉన్నంత బిల్డింగ్స్ అలా కనిపించాయి అనమాట. అది బ్రిక్స్ తోటి, అందుకే వీడియో తీసా. ఇది లిబర్టీ సైన్స్ సెంటర్ అంట, అందుకే వీడియో తీసాను. అక్కడ మనకి పెద్ద బాల్ కూడా కనిపిస్తుంది కదా. ఇంకా దూరం నుంచి మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం పడింది, ఒక 1 అవర్. అందుకే కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. ఆ రోజు మనకి విండీగా ఉంది, అందుకే అటు మీకు కనిపిస్తూ ఉండలేదు మంచిగా కూడా. అందుకే నేను కొంచెం లైట్గానే కనిపిస్తున్నా, కొంచెం జూమ్ చేసి వీడియో తీసాను. ఇంకా కొంచెం మేము అక్కడికి న్యూయార్క్ వెళ్ళంగానే కొంచెం తగ్గిపోయింది వర్షము. ఇంకా అక్కడక్కడ నేను వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని. మా వారైతే కార్ పార్కింగ్ వెళ్ళారనమాట. కార్ పార్కింగ్ కొంచెం కష్టం మనకి ఇక్కడ. ముందే మనం బుక్ చేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. బుక్ చేసుకుని మా వారు అక్కడ పెట్టడానికి వెళ్ళారు కార్ పార్కింగ్. నేను పిల్లల్ని తీసుకొని వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఇంకా నాకైతే ఇంకా న్యూయార్క్ వెళ్ళంగానే ఎంత ఇండియా ఫీలింగే వచ్చిందనమాట. అక్కడక్కడ చూడండి ఎంత బాగా ఫుట్పాత్ మీద పెట్టినట్లు షాపింగ్స్ అన్నీ పెట్టారు. ఇంకా అక్కడక్కడ మధ్యలో మనకి ఇదంతా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఇదంతా నడవడానికి కొంచెం మనకి పర్సులు ఇవన్నీ అక్కడ కూడా మేము ఇంక ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ముందే మనం ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకుంటే మనకి కొంచెం టికెట్స్ కూడా తొందరగా చిక్కుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము పైనకి వెళ్తాం కదా, అక్కడ కూడా మనకి టికెట్స్ ముందే తీసుకోవాలి. క్రౌన్ అని చెప్పి, పెడల్స్టర్ అని చెప్పి అక్కడ ఉంటాయి టికెట్స్. ఇంకా మనం ముందే ఆన్లైన్లో తీసేసుకుంటే మనకి ఫ్రీ అనిపిస్తాయి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం అనమాట ఇది. నేను ఫస్ట్ మీకు మ్యూజియం కాకుండా నేను షిప్లో మనం క్రూజ్లో ఎలా వెళ్తున్నామని చెప్పి మీకు వీడియోస్ చూపిస్తాను. క్రూజ్లో వచ్చేసి మనము వెళ్తున్నాం కదా, ఇక్కడ క్రూజ్ చూపిస్తున్నాను కదా, దీనికి కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. ఈ క్రూజ్కి కూడా రెండింటికి బుక్ చేసుకోవాలి. మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పైన టికెట్స్ తీసుకోవాలి వెళ్ళడానికి, ఈ క్రూజ్కి కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. ఇవన్నీ మా హస్బెండ్ 1 మంత్ ముందే బుక్ చేశారు, నాకు తెలియదు ఇవన్నీ. లోపల చూడండి ఎంత క్రౌడ్ ఉన్నాయో. ఇంకా అక్కడికి మేము వెళ్ళినది స్టార్టింగ్లోనే మే 2nd వీక్ వెళ్ళాం కానీ ఇంత ఉంది. ఇంకా జూన్ జూలై అంటే ఇంకా యూఎస్లో పిల్లలందరికీ హాలిడేసే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట. లోపలంతా ఇలా ఉంది. లోపల చిన్న మినీ క్యాంటీన్ లాగా కూడా పెట్టారనమాట, క్యాఫ్టేరియా లాగా. ఇంక ఇక్కడ పైకి వెళ్తున్నాం మేము. కొంచెం వర్షం పడింది కదా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళలేదు పైకి. వచ్చేటప్పుడు మాత్రం పైకి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ బాగా మనకి కూర్చోడానికి సీట్స్ అన్నీ పెట్టాడు, బాగుంది క్రూజ్ మాత్రం. ఇంకా అక్కడ సీట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొనేసారు పిల్లలు. నేను మొత్తం వీడియో తీసుకొద్దామని చెప్పి నడుచుకుంటూ అటు వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ క్యాఫ్టేరియా లాగా పెట్టారు. మన పిల్లల కళ్ళు పడితే ఇంకా అక్కడ మంచిది కదని పిల్లల్ని తీసుకెళ్ళలేదు నేను. బాగా గాలి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది అప్పుడు. ఇంకా పడుతూనే ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా. పైన కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. కానీ ఎవరన్నా ఎక్కే వాళ్ళైతే టాప్ ఫ్లోర్కి ఎక్కండి, చాలా బాగా కనిపిస్తుంది వ్యూ కూడా. మా హస్బెండ్ టాప్ ఫ్లోర్లో వీడియోస్ తీస్తున్నారు, నేను కింద కూర్చొని ఉన్నాను. ఇంకా అప్పుడు మా హస్బెండ్ నాకు ఇచ్చేసి మళ్ళీ తను పైకి వెళ్ళి వీడియోస్ తీస్తాడనమాట అక్కడ నుంచి. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక 1 అవర్ వరకు బాగా పడింది. ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకి క్రూజ్లో నుంచి కూడా దూరం నుంచి బాగా కనిపిస్తుంది. ఇది పైన లాస్ట్లో వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళామన్నమాట. చూడండి మీకు కనిపించేస్తుంది, బాగా వర్షం పడుతుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర. ఇంకా అందరూ అంబ్రెలాస్ పట్టుకెళ్ళారు. మేము అంతా అంటే 10% 20% చూపించింది మనకి వెదర్లో, పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అనుకుని వెళ్ళాము. ఇంకా వెళ్ళంగానే క్రూజ్ నుంచి దిగంగానే మనకి అక్కడ నడవడానికి బాగుంది. కూర్చొని మనం ఏమన్నా
స్నాక్స్ తినేకి అలా కొంచెం క్యాఫ్టేరియాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా లోపల వచ్చేసి షాపింగ్స్ అనమాట. ఇంకా మొత్తం న్యూయార్క్ సంబంధించినవే ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కాఫీ కప్స్ కానీ, తర్వాత బాటిల్స్ కానీ. ఇక్కడ పిల్లలైతే ఆగకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మా హస్బెండ్ మాత్రం క్యూ చాలా ఉంది ఇక్కడ నడవడానికి, ఎందుకంటే ఇక్కడ అందరూ రెయిన్ కోట్లు తీసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ క్యూలో నిలబడి రెయిన్ కోట్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసారా ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కొక్కటి $13 $14 పెట్టారు. ఇంకా పిల్లలు అవన్నీ మనం అసలు కొనలేం కూడా, అంత పిల్లలు పాడు చేస్తారు. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళిపోయాను. వీళ్ళు కళ్ళు మంచివి కాదు బాబోయ్ అని చెప్పి అన్నీ పట్టుకొని వస్తూనే ఉన్నారు, అది తీసి ఇది తీసి అని చెప్పేసి. నేను ఇంకా బయటకు వెళ్ళిపోయాను, మా వారు తీసుకొని వచ్చేసాను అన్నమాట ఇవి. ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాం కానీ అక్కడ కూడా వర్షం పడుతున్నాయి. ఇంకా అక్కడికి రెయిన్ కోట్లు కొనుక్కొని మేము అక్కడే వేసుకున్నాము. మాకు మాత్రం వెదర్ ప్రిడిక్షన్లో మాత్రం 10% 20% చూపించింది. ఇక్కడ చూపించాను కదా మీకు, అవి కొంచెం టెంట్ లాగా కనిపిస్తున్నాయి. అక్కడ మనం పైకి ఇవి ఏం తీసుకెళ్ళకూడదు బ్యాగ్లలో, మనకి అక్కడ మాత్రం అరేంజ్ చేసింటారు. ఆ బ్యాగ్లు అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు మనము. లోపలికి వెళ్ళాం కానీ ఇక్కడ మనకి ఎలివేటర్స్ ఉన్నాయి. ఎలివేటర్స్ అన్ని చుట్టూ చూపిస్తున్నాను మీకు. మనకి ఇక్కడ టికెట్స్ ఉంటాయని చెప్పాను కదా, పెడస్ట్రల్ టికెట్స్, క్రౌన్ టికెట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఎలా కట్టారు అని చెప్పి వాళ్ళు మొత్తం ఆర్కిటెక్ట్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఫుల్ లాంగ్ ఉంది కానీ నేను జూమ్ పెట్టి తీసాను, అది చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. ఇంకా దానిపైన మీకు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి, అవి వచ్చి క్రౌన్ టికెట్స్. మా క్రౌన్ టికెట్స్ వితిన్ 10 సెకండ్స్లోనే అయిపోయి, అవి చిక్కలేదు. ఎవరికన్నా కావాలనుకుంటే ముందే ఒక 15 days to 1 month ముందే మీరు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పెద్దవాళ్ళకి వచ్చి $25 అంట, చిన్నవాళ్ళకి వచ్చి అదే 12 years బిలో పిల్లలకి వచ్చి $15 అని చెప్పారు మా హస్బెండ్. అలా చేశారనమాట. ఇంకా పైనుంచి ఎంత కనిపిస్తుంది చూడండి. ఆ క్రౌన్లో వచ్చేసి మనకి పైన క్రౌన్లో 7 మనకి కింద మేము తీసుకున్న పెడస్ట్రల్ టికెట్స్ వచ్చి 4 ways కనిపిస్తాయి. మనం ఎటు వెళ్ళినా కూడా రావచ్చు అనమాట. 4 ways మనం చుట్టూ తిరుక్కొని రావచ్చు. మీకు స్టాచ్యూ నేను చూపిస్తాను చూడండి దగ్గర నుంచి, ఆ బుక్ అంతా. అది క్రౌన్ పైనకి వెళ్తే మనము క్రౌన్లో ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట. 7 డోర్స్ ఉంటాయంట, విండోస్. 7 విండోస్లో మనకి 7 కాంటినెంట్స్ అనమాట. అవి అలా గుర్తుపెట్టి వాళ్ళు అలా చేశారనమాట. మా పిల్ల ఊరుకుంటుందా, ఎక్కడికి వచ్చినా నన్ను వీడియో తీ, నాకు అవి చూపించుంటారు. ఇంకా కొంచెం ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కూడా కొన్ని చిన్న చిన్న వర్కులు చేస్తున్నట్టున్నారు, అందుకే నేను అక్కడ కొంచెం జూమ్ పెట్టి చేశాను మీకు. కిందకు వచ్చి మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఈ క్రౌన్ మనకి మెయిన్ మీనింగ్ ఏమంటే, క్రౌన్లో ఈ 7 విండోస్ ఉంటాయంట. ఆ 7 విండోస్లో వాళ్ళు 7 కాంటినెంట్స్ అనమాట అలా పెట్టింటారని 7 విండోస్ లాగా పెట్టారంట. నేను మీకు స్టోరీ వచ్చేసి ఏం చెప్తానంటే, 1886లో వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇండిపెండెన్స్ తీసుకున్నప్పుడు ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్గా స్పాన్సర్ చేస్తారనమాట. ఆ గిఫ్ట్గా స్పాన్సర్ చేసి, ఇంకా నేను మ్యూజియం కూడా మీకు చూపిస్తాను. దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది ఇది, చాలా బాగా కనిపిస్తుంది మనకి దగ్గర నుంచి. ఇంకా క్రౌన్ టికెట్స్ అయితే మాకు చిక్కింటే బాగుండేది అనుకుంటా నేను, కానీ ఫ్యూచర్లో వెళ్తే మాత్రం క్రౌన్ టికెట్స్ తీసుకునే వెళ్తాను, ఎందుకంటే ఆ 7 విండోస్ బాగా కనిపిస్తాయంట. ఎవరైనా మాకైతే చాలా వరకు చిక్కలేదు, అవి సెకండ్స్లో అయిపోయాయని చెప్పారు మా హస్బెండ్. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. వెదర్ కూడా మళ్ళీ కిందకి రాగానే కొంచెం వర్షం తగ్గిపోయింది, అందుకే కొంచెం బాగానే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇంకా నేను మ్యూజియం చూపిస్తాను అన్నాను కదా, అక్కడ వచ్చి 1886లో వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళకి ఇండిపెండెన్స్ సింబల్ గుర్తుగా వీళ్ళకి ఇది స్పాన్సర్ చేసి వాళ్ళు ఇచ్చారనమాట వీళ్ళకి, యుఎస్ వాళ్ళకి. ఇంకా అక్కడ వాళ్ళు మాత్రం ఒక బుక్ పట్టుకుంటారు కదా, ఇంక ఇక్కడ మ్యూజియం చూపిస్తాను చూడండి. అక్కడ పార్ట్లుగా రెడీ చేసుకొని వచ్చి వీళ్ళు వాళ్ళే ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ మెజర్మెంట్స్ చూసుకొని వీళ్ళు ఇక్కడ ఎలా పెట్టాలా ఏమి అని చెప్పి, ఇంకా వాళ్ళ టీం అంతా వర్క్ చేసింటారు కదా, ఆర్కిటెక్ట్ టీం అంతా, ఇలా ఆ టీం అందరు కలిసి ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టారన్నట్టు మ్యూజియంలో. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కింద ఆమె పైన బుక్ పట్టుకుంటారు కదా, ఒక బుక్ వచ్చేసి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే రాజ్యాంగం అనమాట అది. ఇంకా పైన క్రౌన్ వచ్చేసి చెప్పాను కదా మీకు 7 విండోస్లో 7 కాంటినెంట్స్ అనమాట. అలా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినట్లు అలా పెట్టారనమాట వీళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు గుర్తుగా వీళ్ళకి యుఎస్ వాళ్ళకి ఇచ్చారనమాట. అక్కడ మొత్తము వాళ్ళ మెజర్మెంట్స్ వాళ్ళు ఎలా చేశారు అన్నీ మ్యూజియంలో పెట్టారనమాట. ఆమె ఇండిపెండెన్స్గా చాలా వరకు అయితే మనకి బాగా దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. నేను వీడియోస్లో కూడా చూపిస్తున్నాను మీకు చాలా వరకు. ఇంకా వాళ్ళు ఆర్కిటెక్ట్ టీం అంతా ఎలా వర్క్ చేశారు అని చెప్పి అన్నీ వాళ్ళు కొలతలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా పెట్టారనమాట. అక్కడ వాళ్ళు ముందే చేశారు. ఇంకా అక్కడ పెద్ద ఆమెకి కింద
మనకి ల్యాంప్ పెట్టింటారు అనమాట. ఆమె చేతిలో ఒక చేతిలో ల్యాంప్ ఉంటుంది, ఒక చేతిలో ఇండిపెండెన్స్ డే అంటే రాజ్యాంగం బుక్ ఉంటుంది అనమాట. అలా పెట్టినారు. ఇంకా ఆమె కింద కాళ్ళ దగ్గర మాత్రం అవి కాళ్ళ దగ్గర సంఖ్యలు విడిపించుకున్నట్ల గుర్తుగా ఉంటుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అని చెప్పి అక్కడ అంతా పెట్టారనమాట బాగా వాళ్ళు డీటెయిల్గా అంతా. ఇంకా కొంచెంగా లెంత్ అయిపోతుందని చెప్పి నేను వీడియో చాలా వరకు నేను తగ్గించుకుంటూ నేను మీకు కావాల్సినవే చూపిస్తున్నాను అన్నీ. అదో ఇమాజింగ్ ఆఫ్ లిబర్టీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు గుర్తు చేసుకొని అక్కడ బుక్ కూడా పెట్టారు చూడండి. ఆ బుక్ వచ్చి ఇండిపెండెన్స్ డే రాజ్యాంగం గుర్తుగా. ఇంకా వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళవి అలా ఇండిపెండెన్స్ అంటే వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చిన గుర్తు అనమాట ఇది, అలా పెట్టారు. అందుకే నేను ఇంకా చాలా లెంత్ అయిపోతుందని చెప్పి మీకు దగ్గరగా చూపించుకుంటూ వెళ్తున్నాను. మీకు అర్థమవుతుంటుంది నేను ఎలా చెప్తున్నానని చెప్పేసి. ఇప్పటికీ వాళ్ళు చిన్న వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి చెవులు అన్నీ మొత్తంగా అక్కడే ఫ్రెంచ్లోనే వాళ్ళు రెడీ చేసుకొని వచ్చి ఇలా మెజర్మెంట్స్ ఎలా చేయాలి ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ అన్ని డీటెయిల్గా మళ్ళీ ఆర్కిటెక్ట్ వాళ్ళు మళ్ళీ ఇలా చూడండి. లోపలని మీకు చూపించాను కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లోపల చాలా లెంతీ ఉంది కదా రాడ్స్ అన్నీ, వాళ్ళు అలా కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. ఇదంతా ఆర్కిటెక్ట్ టీం వాళ్ళ ఫొటోస్ అన్నీ పెట్టారు వీళ్ళు ఇక్కడ. ఆమె కాళ్ళు కింద చాలా పెద్దగా కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళు మ్యూజియంలో ఫస్ట్ తెచ్చినప్పుడు అవన్నీ పిక్స్ తీసి పెట్టారనమాట. ఇలా ఆ బుక్ పట్టుకొని చూడండి ఆమె, ఆ బుక్ లిబర్టీ ఆఫ్ అదే రాజ్యాంగం బుక్ ఇది. పెద్దగా కనిపిస్తున్నాయి కదా కాళ్ళు, ఇవన్నీ వాళ్ళు మ్యూజియంలో పెట్టారు అన్ని ఫొటోస్ అన్నీ. అప్పుడు తెచ్చి వాళ్ళు ఇంకా మనకి మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయని చెప్పి అన్ని సింబల్స్ చేసి పెట్టారనమాట. ఆ కాళ్ళకి సంఖ్యలు కనిపిస్తుంటే ఆ సంఖ్యలు తెంచుకున్నట్లు రాజ్యాంగం వచ్చింది మాకు, ఇండిపెండెన్స్ డే వచ్చింది అని చెప్పి ఆ సంఖ్యలు తెంచుకొని ఒక చేతిలో బుక్ ఒక చేతిలో ఆమె ల్యాంప్ పట్టుకుంటుంది అనమాట. అంటే ల్యాంప్ మీన్స్ ఇంకా మాకు స్వతంత్రం వచ్చింది, మాకు వెలుతురు వచ్చింది అన్నట్లు వీళ్ళు. ఇక్కడ చూడండి అన్నీ అంటే కింద ఆమె కాళ్ళకి వీళ్ళు వుడ్ కలర్ ఏదో వేసినట్టున్నారు అలా కనిపిస్తుంది. సపోర్టింగ్ ది స్టేటస్ ఏదో అలా పెట్టారనమాట. అన్నీ నేను చాలా వరకు అయితే కవర్ చేశాను. ఇప్పుడు కింద నేను ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయని చెప్పి కింద మిర్రర్లో చూపించాను, బ్యాక్ సైడ్ కెమెరాలో అలా కనిపిస్తుంది మొత్తం కింద అంతా. దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ అయితే నేను వెళ్ళలేదు కాబట్టి నేను తీయలేదు, ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ మనకి. న్యూయార్క్ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. కానీ కొంచెం సమ్మర్లో వెళ్తే ఇంకా బాగా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం పడింది కాబట్టి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. తర్వాత ఒక ½ అన్ అవర్కి మళ్ళీ తగ్గిపోయింది వర్షము. కానీ ఆ వర్షం పడకపోతే బాగుండేది, ఇంకా మనకి లొకేషన్ అంతా బాగా అనిపిస్తుంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయేటప్పుడు మీకు మళ్ళీ క్రూజ్లోనే వెళ్ళాలి మనము. ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా వర్షం పడడం వల్ల మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోలేదు అక్కడికి. ఐలాండ్ దగ్గర కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా దగ్గర నుంచి బాగా కనిపిస్తున్నాయి మీకు అన్నీ బిల్డింగ్స్ అన్నీ. ఇంకా మళ్ళీ క్రూజ్లో స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మనకి క్రూజ్ మళ్ళీ ఎక్కడ స్టాప్ చేసింటారో మనం అక్కడే ఎక్కచ్చు అనమాట. ఐలాండ్ దగ్గర దిగే వాళ్ళు దిగుతుంటారు. మళ్ళీ అక్కడ ఐలాండ్ దగ్గర దిగేసి మళ్ళీ మనకి ఎక్కడి నుంచి చూసినా కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తూనే ఉంటుంది మనకి చుట్టూ. ఇంకా అక్కడ 2-3 ఐలాండ్స్ ఉన్నాయి, మేము వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడింది, బాగా చల్లగా ఉన్నాయి వాటర్ అక్కడ. కానీ ఓకే మాకైతే ఈ ఐలాండ్ దగ్గర అంత చల్లి ఏం లేదు, నేను ఓకే బాగానే ఉన్నారు పిల్లలిద్దరు. కానీ మేము జాకెట్లు అన్నీ తీసుకెళ్ళాము అప్పుడు. ఇంకా రిటర్న్ అయిపోయాం కదా. అక్కడ క్రూజ్లో మళ్ళీ పైనకి వెళ్ళామన్నమాట, వర్షం తగ్గిపోయింది కదా అని చెప్పి. పైకి వెళ్తే బాగా కనిపిస్తుంది మనకి వ్యూ అంతా. నేను మా హస్బెండ్ మళ్ళీ అలా స్టాచ్యూ చూపించు, నువ్వైతే కనిపిస్తున్నావు అక్కడ అని చెప్పి అంటే కొంచెం నేను అలా పైకి ఎత్తి స్టాచ్యూ చూపించాను. బాగా చల్లగా ఉంది అంటే ఐలాండ్ దగ్గర అయితే. మళ్ళీ బయటికి రాగానే తగ్గిపోయింది, కొంచెం బాగానే ఎండ కాసింది. ఇంకా పైన ఎక్కువ వెళ్తారనమాట, పైకి వెళ్తేనే బాగా వ్యూ కనిపిస్తుంది. స్టాచ్యూ కూడా మనకి బాగా కనిపిస్తుంది వ్యూ కూడా దగ్గర నుంచి. ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం కదా, అవి నేను క్లిప్స్ యాడ్ చేశాను అక్కడక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఆ ల్యాంబు ఆ క్రౌను నేను ఇంకా అక్కడ కొనుక్కున్నా. ఇంకా బయటికి వచ్చేపాటికి ఇక్కడ ఒక ఆమె పిలిచి ఇలా మీ నలుగురిని డ్రా చేస్తాను ఇంత అమౌంట్ అంటే ఇంకా సరే కదా అని చెప్పి డ్రా చేయించుకున్నాం. లాస్ట్లో పైకి వెళ్ళాం కదా, క్రూజ్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బై.